బాలుని హంతకుడు అనడంతో రోహిణి చెంప పగలగొట్టి నిజం బయటపెట్టిన సత్యం, బయటపడ్డ ప్రభావతి ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక మీనా వంటగదిలో వంట చేస్తూ ఉండగా అప్పుడే బాలు అయితే ట్రిప్కి వెళ్ళి ఇంటికి వస్తాడు. వచ్చేసరికి మీనా మీనా అని చెప్పాను కానీ నేను ఇక్కడ ఉన్నానండి అనేసరికి ఎప్పుడు చూసినా ఈ వంటగదిలో ఉండడమేనా మీనా అని చెప్పాను కానీ నన్ను తీసుకొచ్చి ఇంట్లో మీరు ఈ వంటగదిలో పడేశారు. ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టడంలోనే నాకు తృప్తి ఉంది అని చెప్పి మీనా కాస్త చెప్పేసరికి నన్ను క్షమించు మీనా, ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా నేను ఎప్పుడూ ఇంటి నుంచి వెళ్ళనివ్వలేదు అని చెప్పి బాలు అయితే మీనాని క్షమాపణ అడుగుతాడు. అదేంటండి అలా మాట్లాడతారు? మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను? మామయ్య గారితో ఉంటేనే కదా మీరైనా నేనైనా మామయ్య గారైనా సంతోషంగా ఉండేది. అలాంటి తప్పుడు మనం ఇంటి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సంతోషం ఉంటుందా? ఇంతమంది నేను వండి పెడితే కడుపు నిండా తృప్తిగా భోంచేస్తున్నారు. అది సరిపోదా నాకు? ఇంత కష్టపడినా కానీ ఆ 10 నిమిషాలు వాళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తే చాలు నాకు అంటూ మీనా అయితే ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. ప్రతి భార్య నీలా అర్థం చేసుకున్నదైతే ఆ భర్త చాలా సంతోషంగా ఉంటాడు కదా మీనా అని చెప్పి ఇంకా బాలు మాట్లాడుతూ ఉండగా ఈలోపు సత్యం వస్తాడు. కరెక్ట్గా చెప్పావురా బాలు, అర్థం చేసుకునే భార్య దొరికినప్పుడు ఆ మగవాడి జీవితం చాలా అదృష్టంగా ఉంటుంది. నీకు అదృష్టం దక్కింది కానీ నాకు అదృష్టం దక్కలేదు అని చెప్పి ఇంకా సత్యం అయితే బాధపడతాడు. ఇప్పుడు ఏం జరిగింది మామయ్య, ఎందుకు మీరు బాధపడుతున్నారు అంటూ ఇంకా మీనా కాఫీ చేతికిస్తూ సత్యాన్ని అడుగుతుంది. అలా ఏమీ లేదమ్మా, మామూలుగానే చెప్తున్నాను. అర్థం చేసుకునే భార్య దొరికింది అని బాలు అంటున్నాడు కదా, దానికి సమాధానంగా చెప్తున్నాను అన్ను. ఇంకా సత్యం అయితే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు కదా మావయ్య, ఉద్యోగం గురించి ఏమైంది? ఆయన చెప్తున్నా వినిపించుకోకుండా ఉద్యోగం చేస్తాను అంటున్నారు. మీరు ఇంటి పట్టునే ఉండొచ్చు కదా, ఇప్పుడు ఉద్యోగం చేయడం అంత అవసరమా? ఎన్ని సంవత్సరాలు బస్ డ్రైవింగ్ చేసి అలసిపోయి ఉన్నారు. ఇక మీదటైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా మామయ్య. అయినా మిమ్మల్ని ఉద్యోగం చేయమని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలమ్మా, ఒకరు చెప్తే తెలుసుకునే వయసా నాది? నా అంతటా నేను తెలుసుకునే వయసు. బాలు ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ బామ్మర్దిని విడిపించాడు. ప్రభావతి చేసిన పని వల్లే కదా. ప్రభావతి నా భార్య తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే కాబట్టి ఆ డబ్బులు నేనే ఇస్తాను అని చెప్పి బాలుకి చెప్పాను. నాకే డబ్బులు అవసరం లేదు నాన్న, నేను మీనా కష్టపడుతున్నాం కదా, అది చాలు మాకు అనగానే వద్దురా, నువ్వు మీనా కష్టపడుతున్నా దీనికి మాత్రం ఖచ్చితంగా పడాలి. మీనా కష్టపడుతుందని నువ్వు బాధపడుతున్నావు కదా, నేను కష్టపడుతూ ఉంటే ప్రభావతిలైనా ఇక మీదటైనా ఏ తప్పు చెయ్యకూడదన్న మార్పు వస్తుంది కదరా అని చెప్పి ఇంకా సత్యం అయితే వెళ్ళి హాల్లో కూర్చుంటాడు. సరే మీనా, నాకు ట్రిప్ ఉంది, మధ్యాహ్నం భోజనానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఈ లోపిదంతా మాట్లాడుతున్నాను. సరే నువ్వు భోజనం చేసేసే అనగానే ఎంత లేట్ అవుతుంది అనేసరికి ఒక 1/2 అవర్ పట్టొచ్చేమో మీనా అని చెప్పి బాలు చెప్పేసి వెళ్ళిపోతాడు. సరే అని మీనా కాస్త తన పని చేసుకుంటూ ఉండగా సుమతి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అక్క అని చెప్పనగానే ఏంటి సుమతి అని చెప్పి ఇంకా మీనా అడుగుతూ ఉండగానే పార్వతి ఫోన్ తీసుకుంటుంది. అమ్మ మీనా, సుమతికి మరొక పెళ్లి సంబంధం వచ్చిందమ్మా అంటూ చెప్పడంతో అయ్యో మీ అల్లుడు గారు ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళారమ్మా, కొంచెం ముందు ఫోన్ చేసినా సరిపోయేది అంటూ మీనా మాట్లాడడంతో ఇప్పుడు కాదులే అమ్మా, రేపు వస్తారంట. అల్లుడు గారితో ఒక మాట చెప్పి రేపు ఉదయాన్నే వచ్చేసేయండి, మాకు మాత్రం ఎవరున్నారు, మీరే కదా దగ్గరుండి చూసుకోవాల్సింది. అయ్యో అమ్మ వస్తాము, ఆయనకు ముందు చెప్పాల్సింది అంటే ఆయన కూడా ఉండేవారు కదా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అని అన్నానంతే, అంతకు మించి ఏం కాదు. సరే ఆయన వచ్చాక నేను చెప్పి రేపు ఉదయం తీసుకొస్తాను అంటూ మీనా చెప్తుంది. మీనా చెప్పేసరికి ఇంక ఈలోపు మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా వాళ్ళ షోరూమ్కి గుడ్లు రావడంతో ఆ గుడ్లు తీసుకెళ్ళి
స్వామీజీకి చూపించారు కదా, ఆ స్వామీజీ కాస్త వాటిని చూసి ఎవరో చెడు ప్రభావం చేశారు, హ్యాండ్ స్కూల్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు కదా, చేతబడి చేశారని. సో దాని గురించి భయపడుతూ ఉంటాడు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అనగానే మా అమ్మ అనేసరికి రోహిణి గిర్రని చూస్తుంది. నాకు మా అమ్మ అంటే ఇష్టం రోహిణి అంటూ చెప్పడంతో సరే అని ఇంకా సైలెంట్గా ఊరుకుంటుంది రోహిణి. అయితే నీకు ఇష్టమైన వాళ్ళతో 3 రోజులు ఏమీ తినకుండా పచ్చి మంచినీళ్ళు మాత్రమే తాగి ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత వేప మట్టలు కట్టుకుని ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి అంటూ ఇంకా స్వామీజీ చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా అదంతా విన్న తర్వాత మనోజు అంతగా ఫీల్ అవ్వడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తాడు. చెప్పేసరికి వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రభావతి అనడంతో అవునమ్మా నాకు ఇలాగా 3 గుడ్లు వచ్చాయి ఇదిగో అని చెప్పి అవి చూపించేసరికి అలాంటిది ఏమీ ఉండదురా, 3 రోజులు కట్టుకు ఉపవాసమా, నా వల్ల అయితే కాదు అంటూ ప్రభావతి 2 అడుగులు ముందుకేసేసరికి పైనుంచి ఫ్యాన్ ఊడిపై పడిపోతుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. చూసావమ్మా, పరిహారం చేయమంటే చేయను అన్నావు, ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. అదేదో నెత్తి మీద పడుంటే అప్పుడు పరిస్థితి ఏమై ఉండేది. సర్లేరా చేస్తాను, నువ్వు ఏడవకు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు మీనా ఇంటికి వచ్చి పూల డెకరేషన్ ఆర్డర్ వచ్చిందని చెప్పడంతో బాలు అయితే ఇంట్లో వాళ్ళందరికీ బిర్యానీ చేయమని చెప్తాడు. బిర్యానీ చేయమని చెప్పడంతో బిర్యానీ అందరికీ కూడా బిర్యానీ వడ్డీ చేసేసి అందరూ హాల్లో కూర్చుంటారు. పంపించాల్సిన వాళ్ళకి పంపించేసి అందరూ హాల్లో కూర్చుని ఇంకా చక్కగా బిర్యానీ పెట్టుకుని అందరూ తింటూ ఉంటారు. మనోజు ఇటు ప్రభావతి ఇద్దరు గదిలో కూర్చుని ఆ వస్తున్న స్మెల్ని ఆస్వాదిస్తూ అడుగులు ముందుకు పడ్డం వెనక్కి పడ్డం, ముందుకు పడ్డం వెనక్కి పడ్డం, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అమ్మ రోహిణి అని చెప్పని అనేసరికి ఏమైంది ఏంటత్తయ్య అనగానే ఏం చేస్తున్నావమ్మా అంటూ రోహిణిని గదిలోకి పిలుస్తుంది. పిలవడంతో ఇప్పుడే భోజనానికి వెళ్దామని అనుకుంటున్నాను. అదేంటమ్మా రోహిణి, నీ భర్త తినకపోయినా నువ్వు తినేస్తావా అంటూ మాట్లాడేసరికి అదేంటత్తయ్య, ఆయన మీరు ఉపవాసం ఉంటున్నారు, అందుకోసం నన్ను పస్తులుండమంటారా ఏంటి? అదేంటి రోహిణి అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడమంటారు అత్తయ్య? మీరు మనోజ్ ఏమో పరిహారం కోసమని ఉపవాసం ఉంటున్నారు, దానికి తోడు అక్కడ బాలు బిర్యానీ చేయించాడు, నన్ను తినవద్దు అని ఎలా మాట్లాడతారు? మీ ఉపవాసం మీది, నా ఆకలి నాది అనుకుంటూ రోహిణి వెళ్ళిపోతుంది. నువ్వు కావాలని చెప్పావు కదా మనోజ్ అని చెప్పాను, కానీ ఏం చెప్పానమ్మా, నేనంటే ఇష్టమని కావాలని నన్ను ఇరికించావు కదరా అంటూ ఇంకా ప్రభావతి అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతావు? అక్కడ ఆయన అడిగారు ఎవరంటే నీకు బాగా ఇష్టమని, మా అమ్మే ఇష్టమని చెప్పాను, పరిహారం అన్నారు, నాకేం తెలుసు నువ్వే అవుతావని పరిహారానికి, నాకేం తెలీదు. సరే నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా అనేసరికి మంచినీళ్ళు తప్ప ఏం తాగుతావు, తాగు వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేయి, బయట నుంచి ఆ బిర్యానీ వాసనలు వస్తుంటే బుర్ర పని చేయడం లేదు అంటూ ఇంకా ప్రభావతి అనగానే ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా బిర్యానీ తింటారు. మీ అత్తగారు రాలేదేంటమ్మా అంటూ రోహిణిని అనగానే రోహిణి అత్తయ్యను మనోజు ఇద్దరు ఉపవాసం మామయ్య, 3 రోజుల పాటు ఏమీ తినరు తాగరు, కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతారు అనేసరికి ఉపవాసమా దేనికి అంటూ బాలు అనగానే ఏమో బాలు నాకు పూర్తిగా తెలీదు అని చెప్తుంది. ఏంటి నీకు పూర్తిగా తెలీదా? రోహిణి మనకెందుకు చెప్తుందిలే బాలు, అన్నీ దాచిపెట్టేస్తుంది, మనోజ్కి 3 గుడ్లు దొరికాయంట అంటూ మాట్లాడేసరికి ఆ విషయం నీకెలా తెలుసు శృతి అని చెప్పి ఇంకా శృతిని అడుగుతుంది. నాకు తెలియకపోవడం ఏంటి, నాకు తెలుసు అని చెప్పి శృతి అంటుంది. అదే ఎలా తెలుసు అనగానే మీరంతా మాట్లాడుకున్నప్పుడు నేను అటుగా వస్తూ విన్నాను. అంటే దొంగచాటుగా వింటున్నావా? దొంగచాటుగా వినవలసిన అవసరం నాకు లేదు, నాకు వినిపించా కాబట్టి ఒక్క నిమిషం నిలబడి వింటే క్లారిటీగా అర్థమైంది అంతే, అంతకుమించి ఏముంది? అందులో దొంగచాటు ఏముంది? 3 గుడ్లు దొరికాయి, అవి చేతబడి చేసిన గుడ్లని అనిపించింది. స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, 3 రోజులు ఉపవాసం ఉండి పరిహారం చెప్పారు, అంతే కదా? అవును మరి అంతే, అంతకుమించి ఏం చేస్తారు?
కొడుకు కోసం తల్లి ఆ మాత్రం చెయ్యాలి కదా అంటూ బయట డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు మనోజు ప్రభావతి ఇద్దరు బయటకు వస్తారు. ఏంటి అని చెప్పనగానే, ఏముంది, మీరు మనోజ్ కోసం ఉపవాసం ఉంటున్నారు కదా, అందుకని చూసి తట్టుకోలేకపోతున్నారా అంటే ఇక్కడ వాళ్ళు అంటూ ఇంకా రోహిణి మాట్లాడడంతో, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, అసలు నేను అలా అన్నానా? కొడుకు కోసం తల్లి ఉపవాసం ఉంటుంది అని చెప్పింది నువ్వు, అంతే తప్ప నేనేదో అన్నట్టు నేనేదో చేసినట్టు మాట్లాడతావేంటి? నేనేమీ అనలేదు కదా. నువ్వు పదే పదే నా మీద నింద మోపడం నేను అస్సలు ఊరుకోను రోహిణి. ఏం మీనా అనుకుంటున్నావా సైలెంట్గా ఊరుకోవడానికి? ఎందుకులే గొడవ అని మీనా అయితే సైలెంట్గా ఊరుకుంటుందేమో, నేనైతే అస్సలు ఊరుకోను. నా జోలికి వస్తే ఎలా ఉంటుందో చెప్పు రవి అనగానే, బాగుంది, మీనా వాళ్ళు బాలు వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, అత్తయ్య ఆయన ఏం చేసినా సపోర్ట్ చేయరు, ఆయన మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళకైతేనే సపోర్ట్ చేస్తారులే అంటూ ఇంకా రోహిణి అనగానే, మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళ? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మనుషుల ప్రాణాలు ఎవరు తీశారు? ఈ ఇంట్లో హంతకులు ఎవరున్నారు? ఇంకెవరు ఉన్నాడు కదా ఈ బాలు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వేలెత్తి చూపిస్తాడు. మరి తను చేసిన తప్పును ఇప్పటి వరకు ఎవరు వేలెత్తి చూపించలేదేమో. తను చిన్నప్పుడు చేసిన తప్పు గురించి నాకు తెలుసు అంటూ మాట్లాడేసరికి, ఏంటి రవి ఏంటదంతా అని చెప్పాను. కానీ అదంతా నీకు తర్వాత చెప్తానులే శృతి, ఇప్పుడు అవసరమా అనగానే, తను నింద వేస్తుంది కదా, నిజమేదో నిందేంటో తెలుసుకోవాలి కదా. అప్పుడున్న వాళ్ళే తెలుసుకోలేకపోయారు, ఇప్పటి వాళ్ళు ఏం తెలుసుకుంటారు అంటూ ఇంకా సత్యం చెప్తాడు. ఏంటి మామయ్య, ఏంటి మనోజ్ బాలు తప్పు చేయలేదా? మీ పెద్ద కొడుకును నీళ్ళల్లోకి తోసేసి తన ప్రాణాలు తీయలేదా? తను ఒక హంతకుడు కాదా? తను ఒక హంతకుడైనా ఒక హత్య చేసిన వాడైనా సరే అతని కోసం ఇంట్లో వాళ్ళంతా భయపడతారు. అతనేదో తప్పు చేయనట్టు మిగిలిన వాళ్ళని ఒక్క వేలు చూపిస్తాడు. అందరూ తప్పులు చేసిన వాళ్ళే, అందులో బాలు కూడా ఉన్నాడు. అయినా మా అందరికంటే ఎక్కువ తప్పులు ఎక్కువ మోసం చేసింది బాలునే. బాలు ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, అందులోనూ సొంత అన్న ప్రాణాలు తీశాడు. ఎప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడో, మరి ఏ ఉద్దేశంగా నీళ్ళల్లోకి తోసి ప్రాణాలు తీశాడో అంటూ ఇంకా రోహిణి మాట్లాడేసరికి, రోహిణి ఏం మాట్లాడతావు, నీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు జరిగిన విషయాలు నీకు తెలియదు, ఏదో నువ్వు పక్క నుండి చూసినట్టు మాట్లాడతావేంటి? ఏంటి మీనా, నీకు ఈ విషయం తెలియదే ఏంటి? మనోజ్ వాళ్ళ అన్నయ్యని నీళ్లలోకి తోసి ప్రాణాలు తీసింది బాలుయేనంట కదా. ఆ హత్య చేసినందుకు గాను బాలుని జైల్లో కూడా పెట్టారంట కదా. ఇన్ని రోజులు నాకు తెలియలేదు, ఈ విషయం నిన్ననే తెలిసింది. బాలు చాలా మంచివాడు, నీతి నిజాయితీ గలవాడు అని బాలుకి నేను ఎప్పుడూ గౌరవం ఇచ్చేదాన్ని. నిన్నటి నుంచి కూడా నాకు అసలు ఎంత చిరాకు అనిపిస్తుందంటే, ఇన్ని రోజులు కూడా మాట్లాడింది నేను ఆ వ్యక్తితోనేనా అని అంత చిరాకు అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి, ఏంటి రోహిణి అంతలా చిరాకు పడుతున్నావు? నా భర్తను చూసి అంత కష్టతరంగా ఉందా నా భర్తతో మాట్లాడడానికి? ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా భర్త ఏ తప్పు చేయడు, తప్పు చేసే వ్యక్తి కాదు నా భర్త అనగాని, చాలేమేనా, ఇంకెంత వెనకేసుకొస్తావు? మనోజు కళ్ళ ముందే కదా ఇదంతా జరిగింది. అయినా బాలు ఎలాంటి వాడో అన్నీ తెలిసాక ఇంకెందుకు దాచిపెట్టే అవసరం కూడా లేదు అంటూ ఇంకా రోహిణి మాట్లాడేసరికి, ఇంకా ఆపుతారా అంటూ గట్టిగా కేకేస్తాడు సత్యమైతే. అనేసరికి, ఏమండి ఏమైంది? అందులో తప్పేముంది? రోహిణి అన్న దాంట్లో తప్పేమీ లేదు కదా. తప్పే ఉంది, తనకు నిజానిజాలు తెలియకుండా మాట్లాడితే తప్పే. తను అసలు నిజమేంటో తెలుసుకుని మాట్లాడాలి కదా. తెలియకుండా మన కంటితో కనిపించిన దాన్ని నమ్ముతూ గత 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దూరం పెట్టింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంట్లో వాళ్ళందరి ముందు బాలుని హంతకుణ్ణి చేస్తున్నావా అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి, నేను హంతకుణ్ణి చేయడం ఏంటి మావయ్య? మీ కొడుకు హంతకుడు కాదా? మీ పెద్ద కొడుకును నీళ్ళలోకి తోసేసింది కాదా? హత్య చేసి శిక్ష అనుభవించలేదా? మీ పెద్ద కొడుకు కదా ఇదంతా చేసింది అంటూ ఇక
రోహిణి మాట్లాడుతూ ఉండగానే వెంటనే సత్యం ఇంకా ఆపుతావా అంటూ చెంప పగలగొడతాడు. అందరూ షాక్ అయిపోతారు. అందరూ నోరు దగ్గర పెట్టుకుని కళ్ళు చెవులు అన్నీ దగ్గర పెట్టుకుని వినండి. ఇన్ని రోజులు కూడా నేను ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిన నిజం ఈరోజు బయటపడతాను. నాన్న వదిలేసే నాన్న, డబ్బుడమ్మకి ఏమీ తెలియదు పార్లలమ్మకి ఏమీ తెలియదు కాబట్టి పార్లలమ్మ అలా మాట్లాడింది అంతే, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. నువ్వు దాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించొద్దు నాన్న, ఏం చెప్పనవసరం లేదు. నా కుటుంబ సభ్యులే కదా, ఎన్ని రోజులు కోప్పడతారు, ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటారు, కొన్ని రోజులే కదా, దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయం గురించి అంటూ మాట్లాడేసరికి అది కాదురా, నిన్ను తప్పు బట్టి తప్పు చేసిన వాళ్ళ నిందిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అనగానే ఎవరు చేసిన తప్పు వాళ్ళకి తెలుస్తుందిలే నాన్న, ఈరోజు కాకపోతే నిజం బయటకు వస్తుంది. ఏం నిజం పాలు? నువ్వు చంపడం నిజం కాదా? మా అంకులు నన్ను చెంపకు మీద కొట్టి నోరు మూయించినంత మాత్రాన నిజం అబద్ధమైపోతుందా ఏంటి? అంకులు తప్పు చేశారు, తప్పు చేసి ఆ మాట అంటున్నారు. అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏముంది? బాలు తప్పు చేశాడు, హత్య చేశాడు అనగానే బాలు చెయ్యలేదు ఆ హత్య చేసింది నీ భర్త మనోజ్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. అయితే ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నా భర్త తప్పు చేయడం ఏంటి? నా భర్త నీళ్ళలోకి తోసేయడం ఏంటి? నీళ్ళల్లోకి తోసేసింది బాలు అనే కదా, బాలుకి శిక్ష పడింది అనేసరికి ఏంట్రా నోరు మూసుకుని ఊరుకుంటావేంట్రా? నీ భార్య నీ తమ్ముడి మీద అంత నింద వేసింది, నీ భార్య నీ తమ్ముడిని పట్టుకుని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది. తప్పు చేసింది వాడు తప్పు చేశాడా, శిక్ష వాడు అనుభవించాడా? చెప్పరా, చెప్తావా లేదా? అనవసరంగా ఆలస్యం, ఈ విషయం ఈ గొడవ ఇంకా పెద్దది జరిగేటట్టుంది, దయచేసి చెప్తావా చెప్పవా అంటూ మాట్లాడేసరికి అది కాదు అంటూ చెప్పడంతో చెప్తావా చెప్పవా అంటూ చెంప పగలగొడతాడు సత్యం. అవును నిజమే, నాన్న చెప్పిందంతా నిజమే, నిజానికి అక్కడ అసలు ఏం జరిగిందంటే అంటూ ఆ చిన్నపిల్లల మధ్య జరిగిన సంఘటన అంతా కూడా బాలు చెప్తాడు. నాన్న వదిలేసే నాన్న, ఎందుకు ఈ విషయం ఎక్కడితో వదిలేసానగానే లేదు, నిజం తెలియాలి. ఈరోజు నీ మీద పడ్డ నింద చెరిగిపోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న క్షోభ తగ్గిపోవాలి. ప్రభావతి నిన్ను అసహించుకుంటున్న ప్రతిసారి కూడా ఒక చేతకాని తండ్రిలా నేను నిలబడిపోయానురా, ఇంకా నా వల్ల కాదు అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి వదిలేసే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరిగిందేది తిరిగి రాదు, ఖచ్చితంగా తిరిగి వస్తుందిరా. మీ అమ్మ నీ మీద చూపించలేని ప్రేమంతా ఇప్పుడు చూపిస్తుంది, ఎందుకంటే నిజాలు తెలుస్తాయి కదా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? వాడి గురించి నేను తెలుసుకోవాల్సిన నిజమేంటి? వాడు నా పెద్ద కొడుకు ప్రాణాలు తీసింది నిజం కాదా? ఆ విషయం ఇన్ని సంవత్సరాలుగా నాలోనే దాచుకుంటూ కొమ్ములిపోయి ఏడుస్తున్నాను. ఇంతమంది కోడళ్ల మధ్య బయట పెట్టడం ఎందుకులేని సైలెంట్గా ఊరుకున్నాను. లేదంటే వాడు చేసిన తప్పు పదే పదే నన్ను వెంటాడుతూనే ఉంది అనగాని నీకేం తెలుసు ప్రభా? ఏం తెలుసు? తప్పు ఎవరు చేశారో నీకేం తెలుసు? తప్పు చేసింది ఒకడైతే శిక్ష అనుభవించింది మరొకడు. ఆ విషయం నీకు తెలుసా? దాని గురించి నీకు తెలీదు, నీకు అసలు పట్టింపే లేదు, నువ్వు దాని గురించి ఆలోచించవు అని చెప్పి ఇంకా సత్యం కాస్త చాలా సీరియస్ అయిపోతాడు. ఏంటి మీ కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు? అవునే, నా కొడుకు ఏ తప్పు చేయలేదు అంటూ సత్యం అనగానే ఇంకా ప్రభావతి అయితే తప్పు చేయలేదా? తప్పు చేయకుండానే నా పెద్ద కొడుకు ప్రాణాలు అనేసరికి ఇంకా ఆపుతావా ప్రభా? నీ పెద్ద కొడుకు ప్రాణాలు తీసింది ఎవరో తెలుసా? నువ్వు ఎంతో గారాబం చేస్తూ ఇంట్లో వాళ్ళెవ్వరినీ కూడా చూడకుండా నీ ప్రేమ మొత్తాన్ని కురిపించుకుంటూ వచ్చావు కదా, ఈ మనోజ్ గాడే నీ పెద్ద కొడుకు ప్రాణాలు తీశాడు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ప్రభావతి ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి మావయ్య నా భర్త మీద నింద వేస్తున్నారు? నీకు తెలీదు రోహిణి, నీకు తెలీదు, వీడే నిజం చెప్తాడు అంటూ వాడిని చెంప పగలగొట్టి కాలర్ పట్టుకునేసరికి అవునమ్మా, నేనే అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేశాను, నేను కావాలని తోయలేదు, అన్నయ్య స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటున్నాడు కదా, నువ్వు కూడా ఈత కొట్టరా అంటూ చెప్పాడు. నాకు వద్దు భయం, నేను ఈత కొట్టను అంటూ అన్నయ్య ఎంతలా చెప్తున్నా కానీ నేనే
అన్నయ్యని నీళ్ళలోకి తోయాల్సిన పరిస్థితి వచ్చి నీళ్ళల్లోకి తోసేశాను. అలా నీళ్ళల్లోకి తోసేయడం వల్లే అన్నయ్య చనిపోయాడు. ఆ విషయం తెలిస్తే అమ్మ చాలా కోపంతో చూస్తున్న చూపు చూసి నేను తట్టుకోలేకపోయాను. అసలే బాలుగాడంటే అమ్మకు ఇష్టం లేదు కాబట్టి, వాడు జాతక దోషం బట్టి అమ్మకు వాడు నచ్చడం లేదు కాబట్టి వాడి మీదకి నెట్టేస్తే ఇంక ఏ గొడవ ఉండదు అన్న ఉద్దేశంతోనే వాడి మీదకి నెట్టేశాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంట్రా ఏమంటున్నావు అనగానే, అవును, అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేసి ప్రాణాలు తీసింది నేనేనమ్మా అని చెప్పనగానే ఇంకా ప్రభావతి అయితే మనోజ్ చెంప పగలగొట్టి కాలర్ పట్టుకుంటుంది. ఏంట్రా ఏంటి నువ్వనేది అనగానే, అవునమ్మా, అవును, ఇదే నిజం. ఇన్ని సంవత్సరాలుగా ఈ నిజం నాలో ఉంది. బాలుగాడు కూడా ఈ విషయం తెలుసు. బాలుగాడికి నేనే నీళ్ళల్లోకి తోసేశానని. ఆడు ఏ రోజు కూడా నన్ను ఆ మాట చెప్పి బెదిరించలేదు. ఏ రోజు కూడా వాడిని నేను తమ్ముళ్ళ అనుకోలేదు అంటూ ఇంకా చెప్పేసరికి, ఏంట్రా బాలు, నీకు ఇదంతా తెలుసా అనగాని, తెలుసమ్మా, అసలే నేనంటే నీకు ఇష్టం లేదు. నువ్వు పెద్ద కొడుకు తప్పు చేశాడు, పెద్ద కొడుకే నీళ్ళల్లోకి తోసేశాడు అన్నయ్యని అన్న విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఆ కొడుకుల మీదే అసహ్యం పెంచుకుంటావని, అసలే నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి అన్నయ్య నేనే నీళ్ళలోకి తోసేశాను అని చెప్పడంతో ఇంకా నేను ఏమీ మాట్లాడలేకపోయాను అనేసరికి, మరి ఈ విషయం మీకెలా తెలుసండి అంటూ ఇంకా ప్రభావతి సత్యాన్ని అడుగుతుంది. నాకు ఆ రోజే తెలుసు. నేను జైలుకి వెళ్ళి అడిగాను. అడిగితే ఆ రోజే నాకు చెప్పాడు. మరి అదే నిజం అక్కడే చెప్పొచ్చు కదరా అంటూ నిలదీస్తే, అన్నయ్యకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ అమ్మకు నేనంటే ఇష్టం లేదు కదా నాన్న. ఎందుకు అమ్మని బాధ పెట్టడం? అమ్మ పెద్ద కొడుకుతో సంతోషంగా ఉంటుంది. ఈ కొడుకు దూరమైన అమ్మ తట్టుకోగలదు. ఆ కొడుకు దూరం అయితే తట్టుకోలేదు అంటూ అంత చిన్న వయసులోనే నీ మీద కొండంత ప్రేమను చూపించాడే నీ కొడుకు. కానీ నువ్వు వాడు ఎదురుపడ్డ ప్రతిసారి కూడా నువ్వు మాటలంటూ ఉంటే తట్టుకోలేకపోయానే. ఎంతో బాధ కలిగింది, మనసుకు ఎంతో క్షోభ కలిగింది. అయినా సరే అన్నింటినీ సహిస్తూ భరిస్తూ సైలెంట్గా ఊరుకున్నాను అంటూ ఇంకా సత్యం ఏడ్చేసరికి ప్రభావతి కాస్త కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అమ్మ బాధపడకమ్మా, అమ్మ బాధపడకనగానే ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశాను. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంతో పాపం చేశాను. నా పెద్ద కొడుకుని నా రెండో కొడుకు ప్రాణాలు తీస్తే నిన్ను చిన్న కొడుకును నిందించాను. వాణ్ణి అసహించుకున్నాను. వాడికి కడుపు నిండా ఏ రోజు తిండి పెట్టింది లేదు. తిన్నావా ఉన్నావా అన్న మాట అడిగింది లేదు. ఎంతసేపు ఈ హత్య చేసిన వాణ్ణే వెనకేసుకుంటూ వచ్చానా? ఎంతసేపు వీడితోటే ఉన్నానా? చిచి, నేను ఈ వీడితో ఇలా ఉన్నందుకు నాకు ఎంతో అసహ్యంగా ఉంది అంటూ ఇంకా ప్రభావతి కాస్త చాలా చిరాకు పడిపోతూ కింద కూర్చొని కుమిలిపోతూ ఉంటుంది. అమ్మ నువ్వు బాధపడకమ్మా, అమ్మ నువ్వు బాధపడకమ్మా, నీలో ఈ బాధ పశ్చాత్తాపం చూడాలని నేను అనుకోలేదమ్మా అనగానే, నన్ను క్షమిస్తావా బాలు? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను దూరం పెట్టినందుకు నన్ను క్షమిస్తావా? దూరం పెట్టడమే కాదు, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, నిన్ను ఎంతగానో క్షోభ పెట్టాను. దాన్ని క్షమిస్తావా అమ్మ మీనా అంటూ మీనాను కూడా చేతులు పట్టుకునేసరికి, మీరు తెలియకే కదా అత్తయ్య తప్పు చేశారు, తెలిస్తే మీరు అలా ఉండేవారు కాదు కదా అనగానే, లేదమ్మా నేను అర్థం చేసుకోవాల్సింది, నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఎంతగానో బాధపడుతూ కుమిలిపోతూ ఇంకా బాలుకి క్షమాపణ చెప్తుంది. మరి ఇప్పుడు మనోజ్ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తుందని తెగ గొప్పగా అనుకున్నవాడు కాస్త హంతకుడు అన్న విషయం తెలిసిన మనోజు రోహిణి మరి ఏ రకంగా రియాక్ట్ అవుతారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.